హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో టాంజిరో జెనిట్సు అనే డీమన్ స్లేయర్ని కలుసుకోవడంతో ఇద్దరూ కలిసి వాళ్ళ మిషన్ని పూర్తి చేయడం కోసం డీమన్ ఉన్న ఇంటికి చేరుకుంటే అక్కడ భయపడుతున్న పిల్లలు ఒక డీమన్ వాళ్ళ బ్రదర్ని ఎత్తుకెళ్ళిందని చెప్పడంతో తనని కాపాడడానికి టాంజిరో ఇంకా జెనిట్సు ఇంటిలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వగానే అక్కడున్న డీమన్ తన డ్రమ్స్ని వాయిస్తూ రూమ్స్ని మార్చి అందరినీ విడగొడుతుంది. అలా ఈ ఇంట్లో ఉన్న బాస్ డీమన్తో టాంజిరో ఫైట్ చేస్తుండగా జెనిట్సు తన థండర్ బ్రీతింగ్ వాడి ఒక డీమన్ని, ఇంకా ఇనోసుకే తన బీస్ట్ బ్రీతింగ్ వాడి మరొక డీమన్ని అంతం చేస్తారు. అలానే టాంజిరో కూడా ఎంతో కష్టపడి ఆఖరికి ఆ డీమన్ని అంతం చేసి దాని బ్లడ్ శాంపుల్ని లేడీ తామయోకి పంపుతాడు. కట్ చేస్తే అలా పిల్లల్ని కాపాడి తిరిగి బయటికి చేరుకున్న టాంజిరో తన కళ్ళతో చూసింది తన చెల్లి నెజుకో ఉన్న బాక్స్ని కాపాడుతున్న జెనిట్సుని ఇనోసుకే చావగొట్టడం. దానితో ఇనోసుకే ఇంకా టాంజిరో మంచి ఫైట్ చేసుకుంటారు. కానీ టాంజిరో ఫైట్ని ముగించడానికి ఇనోసుకేకి మంచి హెడ్ పట్టించి పడుకోబెడతాడు. దానితో టాంజిరో ఇనోసుకేకి నచ్చడంతో తనతో ఫైట్ చేయమంటూ టాంజిరో వెంటపడడం వల్ల ముగ్గురు కలిసి ఎక్కడికో బయలుదేరతారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. ముందుగా మన సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. రీసెంట్గా ఎయిర్ అయిన సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 6కి క్రంచీరోల్ సర్వర్సే కాదు, చాలా వరకు యానిమే స్ట్రీమింగ్ సైట్స్ ఇంకా పైరసీ సైట్స్ కూడా హ్యాంగ్ అయిపోయాయంట. ఒకేసారి చాలామంది ఎపిసోడ్ని చూడడానికి ట్రై చేయడంతో బాగా బఫర్ కూడా అయ్యాయి. 2025లో సోలో లెవెలింగే వరుసగా రికార్డ్ సృష్టిస్తుందనుకుంటే క్రంచీరోల్ వాళ్ళు సోలో లెవెలింగ్ సీజన్ 2 నుంచి ఆఖరి 2 ఎపిసోడ్ 12 ఇంకా 13ని ఒకే రోజు మార్చి 22కి రిలీజ్ చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఈ 2 ఎపిసోడ్స్ యానిమేషన్స్ ఇంకా ఫైట్స్ కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. కాబట్టి సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరూ మార్చి 22ని మార్క్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే రికార్డ్ని మళ్ళీ బ్రేక్ చేయాలి కదా. ఇకపోతే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన మిస్టరీ ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ యానిమే అయిన ఓషినోకో 2026లో తన సీజన్ 3తో తిరిగి రాబోతుందని అనౌన్స్ చేశారు. ఇకపోతే చాలామంది కామెంట్స్లో ఎపిసోడ్స్ని ఫాస్ట్గా పెట్టండి సెన్సే అని అడుగుతున్నారు. నేను ఫాస్ట్గా పెట్టడానికే ట్రై చేస్తున్నా, కానీ ఎపిసోడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ కాపీరైట్ రాకుండా పెట్టి మిమ్మల్ని పూర్తిగా ఎంటర్టైన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా అంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే వ్యూస్ అస్సలు సరిగ్గా రావట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు వీడియోస్ని నేను ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తా. కాబట్టి కుదిరితే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే చాలామంది డ్రాగన్ బాల్ సీజన్ 4ని త్వరగా అప్లోడ్ చేయండి సెన్సే, కార్టూన్ నెట్వర్క్లో కూడా డబ్బింగ్ స్టాప్ చేసేసారు అని అడుగుతున్నారు. మన ఛానల్లో డ్రాగన్ బాల్ సిరీస్ నుంచి 3 సీజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశా, కానీ దానికి వ్యూస్ చాలా తక్కువ రావడంతో ఎవ్వరికీ డ్రాగన్ బాల్ నచ్చట్లేదని స్టాప్ చేసేసా. కాబట్టి డీమన్ స్లేయర్ సీజన్ 1 కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి డ్రాగన్ బాల్ సీజన్ 4ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఆఖరిగా మీరు తెలుగులో అవైలబుల్గా ఉన్న ఒక మంచి యాక్షన్ ఫ్యాంటసీ యానిమేని చూడాలనుకుంటున్నారా? మీకు అడ్వెంచర్ యానిమే బాగా నచ్చుతాయా? అయితే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు ఫ్రేరన్ బియాండ్ జర్నీస్ ఎండ్. ఈ యానిమే 26 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. కథ విషయానికి వస్తే ఫ్రేరన్ తన టీంతో కలిసి వాళ్ళ ప్రపంచంలో డీమన్ కింగ్ని అంతం చేస్తుంది. సమయం గడిచే కొద్దీ తన టీంలో అందరూ చనిపోతుంటారు. కానీ ఎల్ఫ్ కావడం వల్ల కొన్ని వందల సంవత్సరాలు బతకగలిగే ఫ్రేరన్కి ఏం ఫీలింగ్స్ లేకపోయినా ఫెర్న్ అనే అమ్మాయితో చేసిన ప్రయాణంలో మనుషుల గురించి తెలుసుకుంటూ తన ఫీలింగ్స్ని ఎలా
పెంచుకుందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే కేవలం యాక్షన్ యానిమే చూసే వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ అదిరిపోయే యానిమేషన్స్తో ఒక మంచి స్టోరీ ఉన్న యానిమేని చూడాలనుకుంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన టాంజిరో టీం తన క్రోని ఫాలో అవుతూ వెళ్తుండగా ఇనోసుకే మళ్ళీ టాంజిరోతో ఫైట్ చేయడం కోసం టాంజిరోని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంటాడు. రే కత్తుల కాంతారావు, నాతో ఫైట్ చేయరా, ఎలాగైనా నిన్ను నేనే ఓడిస్తా. నేను చెయ్యను, అయినా నా పేరు కామాడో టాంజిరో. రే అప్పుల అప్పారావు, నీ ఓటమి నా చేతిలోనే. నా పేరు కమాడో టాంజిరో, ముందు పేరు గుర్తుపెట్టుకో, తర్వాత ఓడితూగాన్లే. కట్ చేస్తే చీకటి పడుతుంది. అలా వాళ్ళు క్రోని ఫాలో అవుతూ ఒక మ్యాన్షన్కి చేరుకుంటారు. దానితో టాంజిరో క్రో, ఇక ఇది మీకు రెస్ట్ తీసుకునే సమయం, మీ గాయాల నుంచి కోలుకోవడానికి ఇదే సరైన సమయం అంటుండగా ఒక ముసలావిడ ఆ మ్యాన్షన్ నుంచి బయటకొచ్చి వాళ్ళని మ్యాన్షన్లోకి ఆహ్వానిస్తుంది. అలా వాళ్ళకి వాళ్ళ రూమ్స్ చూపించి మంచి ఫుడ్ కూడా రెడీ చేస్తుంది. ఈవిడ బామ్మ కాదు, భూతం. అసలు ఏ మనిషి అయినా ఇంత త్వరగా ఇన్ని వెరైటీలు వండగలడా? అలా అందరూ ఫుడ్ని ఆరగించి పడుకోవడానికి రెడీ అవుతారు. కానీ ఇదే టైంకి బామ్మ ఒక డాక్టర్ని తెస్తే ఆ డాక్టర్ వాళ్ళకి చెకప్ చేసి, మీ అందరికీ కొన్ని ఎముకలు విరిగాయి కాబట్టి కదలకుండా రెస్ట్ తీసుకోండి. కట్ చేస్తే అలా పడుకునే ముందు మన టాంజిరో ఒకప్పుడు విస్టీరియా ఫ్యామిలీకి చెందిన ఒకరిని ఒక డీమన్ స్లేయర్ కాపాడడంతో తరతరాలుగా ఈ వంశం వాళ్ళు డీమన్ స్లేయర్లకి ఇలా సాయం చేస్తున్నారని వివరిస్తాడు. ఇంతకీ ఇనోసుకే, నువ్వు డీమన్ స్లేయర్గా ఎందుకు మారాలనుకున్నావు? అది ఒకసారి ఒక డీమన్ స్లేయర్ నాతో గొడవ పెట్టుకున్నాడు. నాకు మంటెక్కి నేను వాడిని ఓడించి వాడి కత్తి లాక్కున్నా. కానీ నాకు తర్వాత తెలిసింది ఈ లోకంలో ఇంకా ఎన్నో బలమైన డీమన్స్ ఉంటాయని. వాటిని ఓడించాలంటే నేను డీమన్ స్లేయర్ కూడా అవ్వాలని తెలుసుకున్నా. టాంజిరో, అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకు. అసలు నువ్వు ఎందుకని ఒక డీమన్ని బాక్స్లో పెట్టుకొని తిరుగుతున్నావు? అంటే నీకందులో డీమన్ ఉందని ముందు నుంచే తెలుసా? అయినా కూడా నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టి దాన్ని కాపాడావా? నీకు చాలా థ్యాంక్స్ జెనిట్సు అనడంతో జెనిట్సు సంతోషంతో మేలికలు తిరిగిపోతాడు. నాకు నీ నుంచి వచ్చే వాసన బట్టి ముందే తెలుసు నువ్వు చాలా శక్తివంతమైన ఒక మంచి మనసున్నవాడివని. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను శక్తివంతున్నా? ఇదే టైంలో నెజుకో బాక్స్ ఓపెన్ అవుతుంది. వామ్మో టాంజిరో, డీమన్ బయటకు వస్తుంది, ఏదో ఒకటి చెయ్యిరా, నన్ను కాపాడు. ఇనోసుకే, నువ్వైనా ఏదో ఒకటి చెయ్యిరా. ఇదిగో చేస్తా అంటూ జెనిట్సుని ఒక్క తన్ను తంతే జెనిట్సు బాక్స్ దగ్గర ల్యాండ్ అవుతాడు. దానితో బయటకొచ్చిన నెజుకోని టాంజిరో జెనిట్సుకి పరిచయం చేద్దామనుకుంటే అప్పటికే కోపంతో రగిలిపోతున్న జెనిట్సు, రే టాంజిరో, ఎంత అందమైన అమ్మాయితో నువ్విన్నాళ్ళు ఒంటరిగా తిరుగుతున్నావా? అలా కాదు, ముందు నేను చెప్పేది విను. ఈ అమ్మాయి నాకు ఇక చాలా ద్రోహి. నేను నీ కోసం ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా? కానీ నువ్విలా ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నావా? నువ్వు డీమన్ స్లేయర్ అయింది ఇందుకేనారా? నాకు క్లాస్ పీకి నేను లైన్ వేస్తున్న అమ్మాయిని నాకు దూరం చేసి నా పెళ్ళి పెటాకులు చేసావు కదరా. నీలాంటి వాడికి బతికే హక్కు లేదు. నీ చావు నా చేతిలోనే రా. రే, అది నా చెల్లిరా అన్న మాట వినగానే జెనిట్సు శాంతిస్తాడు. కట్ చేస్తే రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచిన నెజుకోని చూసి ప్రేమలో పొంగిపోతున్న జెనిట్సు అంటూ నెజుకో వెంట పడడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు నా చెల్లి వెంట పడడం ఆపరా టాంజిరో బావా, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అంటూ జెనిట్సు టాంజిరోని కూడా వదలడు. ఇంకో పక్క బయటున్న ఇనోసుకే దగ్గరికి బామ్మ చేరుకొని, బేటా, నీ బట్టలు చాలా కంపు కొడుతున్నాయి. ఈ కొత్త బట్టలు వేసుకొని అవి నాకిస్తే నేను వాటిని ఫ్రెష్గా ఉతుకుతాను. అలానే నీ కోసం మంచి బిర్యానీ కూడా చేసి పెడతా అన్న మాటలు విన్న ఇనోసుకే మొదటిసారి తనపై ఒకరు ఇంతలా ప్రేమ కురిపించడంతో ఇనోసుకే ఆనందంతో ఉప్పొంగి సరాసరి వెళ్ళి టాంజిరోని అటాక్ చేస్తాడు. రే,
ఇప్పుడు నువ్వెందుకురా నన్ను అలా గుద్దావు అంటున్నా వినకుండా టాంజిరో వెంట పడడంతో ముగ్గురు రౌండ్లు కొడుతూ చక్కర్లు తిరుగుతారు. కట్ చేస్తే డాక్టర్ ముగ్గురు రీకవర్ అయిపోయారని చెప్తాడు. అలా తరువాత రోజు మళ్ళీ టాంజిరో క్రో వాళ్ళని చేరుకొని నెక్స్ట్ మిషన్ కోసం నార్త్ ఈస్ట్ వైపు బయలుదేరమనడంతో ముగ్గురు బామ్మకి టాటా చెప్పి నార్త్ ఈస్ట్ వైపు ఉన్న కొండ వైపు పరుగు తీస్తారు. అలా వాళ్ళనుకున్న కొండని చేరుకునే టైంకి రాత్రి అవ్వడంతో జెనిట్సు భయపడుతూ, ఇంత చీకటి వేళ అంత దట్టమైన అడవి ఉన్న కొండలోకి నేను రాను బాబోయ్, కావాలంటే మీరు వెళ్ళండి. సరేలే, ఏం చేస్తాం, నేను నా చెల్లి ఒంటరిగానే వెళ్తాం. ఇలాంటి పరిస్థితిలో నన్ను బ్లాక్మెయిల్ చేస్తావేంటిరా? సరే, వచ్చిన ఆ చావు నేను చస్తాలే అంటుండగా టాంజిరోకి రక్తం వాసన రావడంతో ముగ్గురు వెంటనే పరుగు తీస్తారు. అలా వాళ్ళు నేలపై పడి సాయం కోరుతున్న డీమన్ స్లేయర్ని చేరుకుంటారు. కానీ వాడికి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంటే సడన్గా ఎవరో లాగినట్టు ఆ డీమన్ స్లేయర్ ఎగురుకుంటూ, నాకు చావాలని లేదు, దయచేసి నన్ను కాపాడండి అంటూ అడవిలోకి ఎగిరిపోతాడు. అది చూసి టాంజిరో ఇంకా ఇనోసుకే వెంటనే వాడికి సాయం చేయడానికి బయలుదేరితే బెదిరిపోయిన జెనిట్సు భయంతో అక్కడే ఆగిపోతాడు. ఇదే టైంలో ఎంతో మంది డీమన్ స్లేయర్స్ ని స్పైడర్ థ్రెడ్స్ తో బంధించి వేలాడదీసినట్టు మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే అలా వెళ్తుండగా ఇనోసుకే ఇంకా టాంజిరోలకి ఎన్నో స్పైడర్లు కనిపిస్తాయి. అయినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుండగా టాంజిరో, ఇనోసుకే నాతో వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నిజం చెప్పాలంటే ఈ కొండ నుంచి భయంకరమైన వాసన రావడంతో నాకు చాలా భయం వేసింది. కానీ నువ్వు కూడా నాతో వస్తానండడంతో నాకు చాలా ధైర్యంగా అనిపించింది. అందుకే నీకు చాలా థ్యాంక్స్. అలా పొగడ్తలకి పొంగిపోయి ఇనోసుకే సంతోషిస్తుండగా టాంజిరోకి ఒక డీమన్ స్లేయర్ కనిపిస్తాడు. దానితో టాంజిరో వాడిని చేరుకోగానే, ఇకేం భయం లేదు, మేము మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం. హెల్పా నా బొంద, మీతో హషీరాలు ఎవరు రాలేదా? ఇక్కడున్న ఈ డీమన్స్ ఓడించాలంటే ఖచ్చితంగా మనకు ఒక హషీరా కావాలి. చూస్తున్నా కదా అని ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? రే బొడ్డోడా, మర్యాదగా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని అడగడంతో, ఈ కొండ మీద ఉన్న డీమన్ ని అంతం చేయడానికి మేము మొత్తం 10 మంది డీమన్ స్లేయర్స్ ఇక్కడికి చేరుకున్నాం. కానీ హఠాత్తుగా అందరూ ఒకరినొకరు అటాక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలో మనకి డీమన్ స్లేయర్ కాప్స్ హెడ్ దగ్గరికి ఒక క్రో చేరుకొని ఎంతో మంది డీమన్ స్లేయర్స్ చనిపోతున్నారని తెలియచేయడంతో, అయితే అక్కడ 12 కీజుకీలో ఎవరైనా ఉండుండొచ్చు అంటూ గియు ఇంకా షినోబు అనే హషీరాలని అక్కడికి బయలుదేరమంటాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మారెచి అనే రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న హషీరా పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ విండ్ హషీరా అయిన సానేమి షినాజుగావా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మనం ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్న జెనిట్సు దగ్గరికి వస్తాం. అసలు ఒక ఫ్రెండ్ని ఒంటరిగా ఇలా వదిలేసి ఎవరైనా వెళ్తారా? వాళ్ళు నిజంగా నా ఫ్రెండ్సేనా? వాళ్ళు నన్ను ఇంకొంచెం బతిమాలుంటే నేను కూడా వాళ్ళతో వెళ్ళేవాడినేమో. కానీ వాళ్ళు నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. మరి నువ్వు వాళ్ళని నీ ఫ్రెండ్స్ అనుకుంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి సాయం చెయ్యాలి కదా. మా మనుషుల బాధలో ఒక పిచుక్కేం తెలుస్తాయిలే అనడంతో ఆ స్పారోకి కోపం వచ్చి జెనిట్సుని కరుస్తుంది. ఓసే పిచ్చి పిచ్చుక, ఏంటే కరుస్తున్నావు? ఒక డీమన్ అయినా కూడా నెజుకోయే ఎంతో నయం. ఎంత శాంతంగా ఉంటుందో తనని చూసి నేర్చుకో. నా ప్రియమైన నెజుకోని నా బావ ప్రమాదకరమైన చోటుకి తీసుకెళ్ళాడా? రే టాంజిరో, అంత అందమైన అమ్మాయిని ఇంత భయంకరమైన చోటికి తీసుకెళ్తావా? నెజుకో, నేను కాపాడడానికి వస్తున్నారా బంగారం అంటూ జెనిట్సు అడవిలోకి దూసుకెళ్తాడు. ఇంకో పక్క టాంజిరో దగ్గర అందరికీ ఏదో విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. నేను ఈ సౌండ్ని ముందు కూడా విన్నా. ముందు నేను ఇది విన్నప్పుడే డీమన్ స్లేయర్స్ అందరూ ఒకరినొకరు అటాక్ చేసుకున్నారు. అసలు ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటుండగా
అన్ని వైపుల నుంచి వాళ్ళని డీమన్ స్లేయర్ మెంబర్స్ చుట్టుముట్టి వాళ్ళపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏదైతే ఏంటి, ముందు వీళ్ళే మనపై దాడి చేశారుగా, వీళ్ళ కథ ముగిద్దాం. ఆగు, ఒక్కసారి సరిగ్గా గమనించు. వీళ్ళ కదలికలు తేడాగా ఉన్నాయి. ఎవరో వీళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళందరూ ఇంకా బతికే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమంటావురా కత్తుల కాంతారావు అంటుండగా డీమన్ స్లేయర్స్ వీపుల మీద నుంచి టాంజిరోకి విచిత్రమైన వాసన రావడంతో ఎవరో అందరినీ థ్రెడ్స్ ద్వారా కంట్రోల్ చేస్తున్నారని టాంజిరోకి అర్థమవుతుంది. దానితో వెంటనే వాటిని కట్ చేసి అందరికీ వాటి గురించి చెప్పడంతో ఇనోసుకే దూసుకెళుతూ అందరి థ్రెడ్స్ని కట్ చేస్తాడు. నువ్వు పెద్ద తెలివైనోడు అనుకోకు, నువ్వు చెప్పడానికి ముందే నాకు ఇది తెలుసురా అప్పుల అప్పారావు. అసలు వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారా అని టాంజిరో అనుకుంటుండగా తన చేతిపై స్పైడర్స్ పాకడం గమనించడంతో ఎవరో కానీ ఈ స్పైడర్ సాయంతోనే అందరిపై థ్రెడ్స్ పెట్టి కంట్రోల్ చేస్తున్నారు అనడంతో ఎక్కడో దూరంగా అందరినీ తన థ్రెడ్స్తో కంట్రోల్ చేస్తున్న డీమన్ మనకి రివీల్ అవుతుంది. ఇనోసుకే, మనం ఎన్నిసార్లు ఈ థ్రెడ్స్ని కట్ చేసినా లాభం లేదు, ఎందుకంటే స్పైడర్స్ మళ్ళీ కొత్త థ్రెడ్స్తో రీప్లేస్ చేస్తున్నాయి. అయితే ఈ స్పైడర్స్ అన్నిటిని పచ్చడి చేసేస్తా. అది అసాధ్యం, ఎందుకంటే ఇక్కడ వేల కొద్దీ స్పైడర్స్ ఉన్నాయి. కానీ దూరంగా ఎక్కడో ఉండి వీటన్నిటినీ కంట్రోల్ చేస్తున్న డీమన్ని కనిపెట్టే ఎబిలిటీ ఏదైనా ఉంటే మనకిప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. నా ఎబిలిటీ వాడదామంటే ఇన్ని స్పైడర్స్ నుంచి వస్తున్న వాసన దానిని బ్లాక్ చేస్తుంది అంటుండగా గాలిలో థ్రెడ్స్ మీద ఒక డీమన్ ఎంట్రీ ఇచ్చి, మా అమ్మ మిమ్మల్ని తొందరలోనే అంతం చేస్తుంది. మీరు ఎంతమంది వచ్చినా మా కుటుంబాన్ని అంతం చెయ్యలేరు అంటుండగా ఇనోసుకే ఆ డీమన్ని అటాక్ చేయడానికి జంప్ చేసి ట్రై చేసినా ఆ డీమన్ చాలా హైట్లో ఉండడం వల్ల వాడిని చేరుకోలేక పడిపోతాడు. దానితో ఆ డీమన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇనోసుకే, వాడి గురించి తరువాత, ఎందుకంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది వాడు కాదనుకుంటా. అయితే ముందు నేను ఆ దాక్కున్న డీమన్ని కనిపెడతా. కొండలకి రారాజైన ఇనోసుకే శక్తి ఏంటో చూసి తెలుసుకోరా అంటూ ఇనోసుకే తన ఎబిలిటీ యాక్టివేట్ చేసి ఆ డీమన్ ఎక్కడుందో కనిపెట్టి టాంజిరోకి చెప్తాడు. కానీ అక్కడికి వెళ్దామంటే ఆ డీమన్ స్లేయర్స్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళని అడ్డుకుంటుంది. కట్ చేస్తే నెజుకో కోసం అడవిలోకి ఎంటర్ అయినా భయపడుతూ ముందుకు కదులుతున్న జెనిట్సుని చూస్తాం. తిరిగి టాంజిరో ఇంకా ఇనోసుకే వాళ్ళ నుంచి తప్పించుకొని డీమన్ని ఎలా చేరుకోవాలి అని ఆలోచిస్తుండగా టాంజిరోని ఒకడు అటాక్ చేస్తే మురాటా వాణ్ణి అడ్డుకుంటాడు. టాంజిరో, మీరు ముందుకు వెళ్ళండి, వీళ్ళని నేను అడ్డుకుంటా. రే, ఆ మాట నువ్వంటున్నావా? ఇందాక వీళ్ళని చూసి ప్యాంటు తడిపేసుకున్నావు కదరా. కాసేపైనా నన్ను ఒక హీరోలా ఉండనివ్వచ్చు కదరా. నీకంత సీన్ లేదులేరా. నిజమే, ముందు నేను చాలా భయపడ్డాను, కానీ వీళ్ళని ఇప్పుడు నేనే అడ్డుకుంటా. ఎందుకంటే మిమ్మల్ని చూశాక నేను కూడా ఒక డీమన్ స్లేయర్ని అని గుర్తుకొచ్చింది. థ్యాంక్స్ మురాటా అంటూ టాంజిరో ఇనోసుకేతో ముందుకు వెళ్తాడు. కానీ అలా వెళ్తుండగా వాళ్ళు సడన్గా ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళు చూసింది ఎంతోమంది డీమన్ స్లేయర్స్ని కిరాతకంగా చంపిన ఒక అమ్మాయిని. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి ఒక హషీరాని తీసుకురండి. నేను నన్ను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నాకు ఇంకెవ్వరిని చంపాలని లేదు. నాకు సాయం చేయండి. ఇదే టైంలో ఆ డీమన్ దగ్గర, మీరు నాకు ఎంత దగ్గరగా వస్తే నా థ్రెడ్స్ యొక్క శక్తి అంతలా పెరుగుతుంది అంటుండగా ముందు మనం చూసిన డీమన్ అక్కడికి చేరుకుంటుంది. అమ్మా, మీరు వీళ్ళని ఓడించగలరా? ఆ డీమన్ని చూసిన మదర్ డీమన్ చాలా భయపడిపోతుంది. వెంటనే వాళ్ళని చంపండి, లేకపోతే నేను నాన్నకి చెప్పాల్సి వస్తుంది. వద్దు, నేను వీళ్ళని వెంటనే అంతం చేస్తా. దయచేసి మీ నాన్నకేం చెప్పద్దు అనడంతో ఆ డీమన్ వెళ్ళిపోతాడు. దానితో మదర్ డీమన్ మరింత పవర్ పెంచి ఆ అమ్మాయితో టాంజిరో ఇంకా ఇనోసుకేని అటాక్ చేస్తుంది. నేను నన్ను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటూ టాంజిరోని అటాక్ చేస్తుంటే చుట్టూ కదలలేకపడున్న మిగిలిన డీమన్ స్లేయర్స్ కూడా లేచి, నువ్వెవరో మాకు తెలీదు, కానీ దయచేసి మమ్మల్ని చంపే.
మా శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయాయి. అయినా కానీ వదలకుండా ఈ డీమన్ మమ్మల్ని బలవంతంగా కంట్రోల్ చేస్తూ బతికుండగానే నరకం చూపిస్తుంది. సరే అయితే మీ బాధ నుంచి మీకు విముక్తిని ప్రసాదిస్తా అంటూ ఇనోసుకే అటాక్ చేద్దామనుకుంటే, ఆగు, మనం వీళ్ళని కాపాడాలి అంటుండగా టాంజిరోకి వాళ్ళని కాపాడడానికి ఒక ఐడియా వస్తుంది. దానితో సడన్ గా టాంజిరో పరిగెత్తడం స్టార్ట్ చేస్తే తనని అటాక్ చేస్తున్న అమ్మాయి టాంజిరో వెంట పడుతుంది. ఏంట్రా వీళ్ళని కాపాడతానంటూ చుట్టూ పరిగెడుతున్నావు? దానితో టాంజిరో ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని పట్టుకొని గాల్లోకి విసిరి ఆ అమ్మాయిని చెట్టుకు వేలాడతీస్తాడు. దానితో థ్రెడ్స్ అన్నీ చిక్కుపడిపోవడం వల్ల ఆ డీమన్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది. వాడి అమ్మ భలే చేశాడు, భలేగుంది అంటూ పరుగు తీస్తే తన వెంట వస్తున్న వాళ్ళని ఇనోసుకే కూడా చెట్లకు వేలాడతీస్తాడు. కదలలేని ఆ బొమ్మలతో నాకే ఉపయోగం లేదు అంటూ ఆ డీమన్ స్లేయర్స్ అందరినీ ఒక్కసారిగా తన థ్రెడ్స్తో చంపేస్తుంది. ఇదే టైంలో జెనిట్సు, టాంజిరో, ఇనోసుకే మీరెక్కడున్నారా అంటూ ఏడుస్తున్న జెనిట్సుని తన స్పారో చేరుకోవడంతో, సారీ నే పిచ్చి పిచ్చుక, ఇందాక కోపంలో ఏదేదో అనేసా, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు అన్నట్టు ఇప్పుడు నెజుకొని కనిపెట్టాలంటే ఎటు వెళ్తే కరెక్ట్ అంటావు? తిరిగి టాంజిరో దగ్గర తన కళ్ళెదురుగా ఎంతో మందిని చంపిన ఆ డీమన్ మీద టాంజిరోకి చాలా కోపం వస్తుంది. అలా టాంజిరో ఇంకా ఇనోసుకే తిరిగి ఆ డీమన్ వైపు బయలుదేరతారు. కానీ టాంజిరోకి ఒక డీమన్ వాసన వస్తుందని చెప్పడంతో ఇనోసుకే అటాక్ చేయడానికి దూసుకెళితే ఆ డీమన్ ఆ అటాక్ని అడ్డుకొని వాడిని నెట్టేస్తుంది. రే టాంజిరో, ఆ డీమన్కి తలే లేదేంటి? దానిని ఎలారా చంపేది? భయపడకు, ఇలాంటి దాని గురించి నా మాస్టర్ ఒకసారి చెప్పారు. తల లేకపోయినా చావని డీమన్ని చంపాలంటే దాని మెడ నుంచి డయాగ్నల్గా ఎడమ వైపుకి నరికి చంపచ్చు అన్న వెంటనే ఇనోసుకే మళ్ళీ అటాక్ చేయడానికి దూసుకెళ్తాడు. కానీ ఆ డీమన్ మళ్ళీ ఇనోసుకే అటాక్స్ ని అడ్డుకొని అటాక్ చేస్తే చుట్టూ ఉన్న స్పైడర్స్ థ్రెడ్స్ తో ఇనోసుకేని బంధిస్తాయి. ఇక గ్యాప్ ఇవ్వకుండా ఆ డీమన్ ఇనోసుకేని అటాక్ చేసే టైంకి టాంజిరో ఆ అటాక్ ని అడ్డుకొని ఇనోసుకేని కాపాడతాడు. ఇనోసుకే, నువ్వు చాలా శక్తివంతుడివే, కానీ మనం కలిసి పోరాడితే వీడిని ఇంకా సులభంగా ఓడించవచ్చు కదా. నా మీద నుంచి దూకి ఆ డీమన్ని అటాక్ చేయి అని చెప్పగానే ఇనోసుకే టాంజిరో మెడ మీద నుంచి జంప్ చేసి ఆ డీమన్ చేతులు నరికితే ఇదే తన ఛాన్స్ అనుకొని టాంజిరో ఆ డీమన్ కాళ్ళు నరుకుతాడు. ఇక త్వరగా వీడి కథ ముగించు. వీడు నాకు అస్సలు నచ్చట్లేదు, ఏదో పెద్ద తెలివైన వాడిలా నా మీదే పెత్తనం చలాయిస్తున్నాడు అనుకుంటూ గ్యాప్ ఏమివ్వకుండా ఇనోసుకే ఆ డీమన్ని నరికితే ఆ డీమన్ మెల్లగా అంతమవుతుంది. కానీ ఇనోసుకే అయినా ఆగకుండా టాంజిరోని వెంటనే గాల్లోకి విసురుతాడు. దానితో గాలిలో ఉన్న టాంజిరోకి స్పైడర్స్ వాసన తగ్గి ఆ డీమన్ వాసన క్లియర్గా రావడంతో ఇనోసుకే తనని ఎందుకు విసిరాడో అర్థమవుతుంది. మరో పక్క ఆ డీమన్, వీళ్ళు నా దగ్గరున్న అత్యంత శక్తివంతమైన బొమ్మని కూడా ఓడించేశారా అనుకుంటూ తలెత్తి చూస్తే తన తల తెగ నరకడానికి దూసుకొస్తున్న టాంజిరోని చూసి భయంతో బిగుసుకుపోతుంది. కానీ సడన్గా, కానీ వీడు నన్ను చంపితే నాకు నా స్వేచ్ఛ దొరికినట్టే అనుకొని ఆ డీమన్ ఏమాత్రం తిరిగి ఫైట్ చేయకుండా చావడానికి రెడీ అయినట్టు చేతులు చాచి కూర్చుంటుంది. అది చూసిన టాంజిరో తనకి ఎంత కోపంగా ఉన్నా తన చావు కోసం ఎదురు చూస్తున్న ఆ డీమన్ పై జాలి కలిగి నొప్పి తెలియకుండా చంపడానికి డిసైడ్ అయ్యి తన అటాక్ ఫార్మేషన్ మార్చి ఆ డీమన్ తల నరికేస్తాడు. చనిపోతున్న ఆ డీమన్కి తన తల నరికినట్టు కాకుండా తనపై ఏదో వర్షం కురిసినట్టు అనిపిస్తుంది. నాకెప్పుడూ అనిపించలేదు
నా చావింత సుఖంగా ఉంటుందని నాకు అసలు కొంచెం కూడా నొప్పిగా అనిపించలేదు అనడంతో మనకు ఆ డీమన్ పాస్ట్ రివీల్ అవుతుంది. గతంలో ఆ డీమన్ని ఫాదర్ డీమన్ రక్తం వచ్చేలా కొడుతూ టార్చర్ పెడుతున్నాడని, తనని చూసి పిల్ల డీమన్లు నవ్వుతున్నాయని, నీలాంటి దానికి ఈ గతే పడుతుంది అన్న గతాన్ని గుర్తు చేసుకున్న ఆ డీమన్, ఇక్కడ 12 కీసుకిలో ఒకటైన డీమన్ ఉంది, వాడితో జాగ్రత్తగా ఉండు అంటూ ఆ డీమన్ అంతమైపోతుంది. కానీ ఆ మాటలు విన్న టాంజిరో, నేను ఒకవేళ 12 కీజుకిలో ఒకరి రక్తాన్ని లేడీ తామయోకి అంత చేయగలిగితే ఆవిడ నెసుకొని తిరిగి మనిషిలా మార్చగలిగే మెడిసిన్ని త్వరగా పూర్తి చేయగలుగుతుంది అనుకుంటూ టాంజిరో ఇనోసుకేని కలుసుకుంటాడు. ఇనోసుకే, నువ్వు బానే ఉన్నావా? ఎంతో రక్తం పోతున్నట్టుంది. ముందు నువ్వు ఇది చెప్పు, ఆ డీమన్ని అంతం చేసావా? అది కూడా నేను చేసిన సాయం వల్లే అనుకో. హా, చేసా. కానీ ముందు నీ బాడీ నుంచి ఎంతో రక్తం పోతుంది. నా మీద నువ్వేం జాలి పడక్కర్లేదు, ఇవన్నీ నాకు చాలా చిన్న చిన్న గాయాలు. ఇక్కడ ఒక డీమన్ల కుటుంబం మాత్రమే కాదు, 12 కీసుకిలో ఒక డీమన్ కూడా ఉంది. అంతేకాకుండా నేను చంపబోతుంటే ఆ డీమన్ ఎందుకని అలా తిరిగి పోరాడకుండా చావు కోసం ఎదురు చూస్తున్నట్టు అలా కూర్చుంది. కట్ చేస్తే జెనిట్సు దగ్గర తననేదో కుట్టినట్టు అనిపిస్తుంది. కానీ అది పట్టించుకోకుండా మళ్ళీ టాంజిరోని వెతుకుదామనుకుంటే ఏదో సౌండ్ రావడంతో కోపంగా వెనక్కి తిరిగి చూస్తే మనిషి తలతో ఉన్న డీమన్ స్పైడర్ని చూసి జెనిట్సుకి భయంతో ఫ్యూజులు ఎగిరిపోతాయి. దానితో ఫుల్ స్పీడ్లో పరుగు తీస్తాడు. దేవుడా, నేనిప్పుడున్నది ఒక పేడకలే అయితే వెంటనే నా నెజుకో నా నుదిటి మీద ఒక ముద్దు పెట్టి లేపేలా చెయ్యి తండ్రి అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తే తన ఎదురుగా గాల్లో వేలాడుతున్న ఎంతోమంది డీమన్ స్లేయర్స్ స్పైడర్స్గా మారుతున్నట్టు గమనిస్తాడు. అలానే గాలిలో ఒక ఇల్లుందేంటి అనుకుంటుండగా ఆ ఇంట్లో నుంచి ఒక పెద్ద సైజ్ స్పైడర్ డీమన్ రావడంతో జెనిట్సు భయంతో కేకలు పెడతాడు. ఓరి నా బట్ట, నువ్వేమైనా స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నావారా, అలా వేలాడుతున్నావు అంటూ భయంతో పరుగు తీస్తాడు. నువ్వెంత పరిగెత్తినా ఏం లాభం లేదు. యారా, టార్జన్లా నా వెంటపడి పట్టుకుంటావా ఏంటి? నీ చెయ్యి చూసుకో, నీకే తెలుస్తుంది అనడంతో తన చేతిని చూసుకున్న జెనిట్సుకి ఇందాక తనని కుట్టింది ఒక స్పైడర్ అని అర్థమవుతుంది. అదొక రకమైన విషం, దానివల్ల నువ్వు ఇంకొక అరగంటలో స్పైడర్గా మారి నా సేవకుడిగా మారబోతున్నావు అంటూ తన స్పైడర్స్తో జెనిట్సుని అటాక్ చేస్తే బాగా భయపడిన జెనిట్సు కేకలు పెడుతూ పరుగు తీసి చెట్టెక్కి దాక్కుంటాడు. ఇప్పుడెందుకురా భయపడుతున్నావు? త్వరలోనే నువ్వు స్పైడర్గా మారి మాలో ఒకడవవుతావులే. నాకేం వినిపించట్లేదు బాబోయ్, నేను చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నా కానీ నీలా అసహ్యమైన స్పైడర్ అవ్వాలనుకోలేదురా అంటూ జెనిట్సు తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. గతంలో కూడా ఒకసారి తన మాస్టర్కి భయపడి అలాగే చెట్టుకి కూర్చుంటే తన మాస్టర్ తనని కిందకి దిగమని బెదిరిస్తుంటాడు. రే ముసలోడా, నాకు చావాలని లేదురా, నువ్విచ్చే ట్రైనింగ్కే నేను చచ్చేలా ఉన్నా. అసలు నేనిచ్చే ట్రైనింగ్కి నువ్వెందుకు చస్తావు అంటుండగా సడన్ గా ఆకాశం నుంచి ఒక పిడుగు జెనిట్సు నెత్తి మీద పడడంతో జెనిట్సు జుట్టు రంగు కూడా మారిపోతుంది. అసలు ఎవరి తలరాతైనా ఎంత దరిద్రంగా ఎందుకుంటుంది? ట్రైనింగ్ వద్దనుకుని చెట్టెక్కితే నా మీద పిడుగు పడింది, దాని నుంచి బతికి బయటపడినా నా జీవితంలో ఏం మారలేదు. నా జీవితం నాకు అస్సలు నచ్చట్లేదు. నేను ట్రైనింగ్ తీసుకోవడానికి మనస్ఫూర్తిగా ట్రై చేశాను, అయినా కానీ నేనేం మారలేకపోయా అంటుండగా ఆ బుల్లి స్పైడర్స్ చెట్టెక్కడంతో, రే, చెట్టెక్కినా ఎవరు నన్ను వదలరేంట్రా అంటూ చాలా భయపడ్డంతో తన స్పృహ కోల్పోతాడు. వీడేంటి ఇలా ఉన్నాడు? భయం ఎక్కువైతే ఎవరైనా స్పృహ కోల్పోతారా? వీడు నిజంగా ఒక డీమన్ స్లేయరేనా అంటుండగా జెనిట్సు చెట్టు మీద నుంచి పడిపోతాడు. కానీ అలా జెనిట్సు కింద పడుతుండగా సడన్ గా జెనిట్సు పర్సనాలిటీ మారిపోతుంది. దానితో వెంటనే ఆ స్పైడర్ని అటాక్ చేస్తే ఆ స్పైడర్ పాయిజన్తో అటాక్ చేస్తుంది. దానిని తప్పించుకున్న జెనిట్సు కింద ల్యాండ్ అవుతాడు. అసలు వీడేంటి ఇలా మారిపోయాడు?
అంటే ఎప్పటి వరకు వీడు నటించాడా అంటూ తన బుల్లి స్పైడర్స్తో అటాక్ చేస్తుంటే జెనిట్సు ప్రతి అటాక్ నుంచి తప్పించుకుంటుంటాడు. కానీ జెనిట్సు ప్రతిసారి ఒకే టెక్నిక్ వాడుతుండడంతో అయితే కేవలం వీడికి ఒకే ఒక్క టెక్నిక్ వచ్చా అంటుండగా మనం మళ్ళీ జెనిట్సు ఫ్లాష్ బ్యాక్ వస్తాం. జెనిట్సు, నువ్వు ఒక టెక్నిక్ని పూర్తిగా మాస్టర్ చేసావు. ఇక నువ్వు దీనిని పర్ఫెక్ట్గా వాడడం తెలుసుకో. బ్రూస్లీ చెప్పిన గొప్ప మాటల్ని మర్చిపోకు. 100 రకాల విద్యలు నేర్చుకున్న వాడి కంటే ఒక్కటే విద్యని పూర్తిగా 100 సార్లు నేర్చుకున్నవాడే చాలా గొప్ప అని అన్న మాటలు గుర్తు తెచ్చుకున్న జెనిట్సు, మాస్టర్, మీరు ముందు నాపై చాలా కోప్పడేవారు. ఎందుకంటే నేను థండర్ బ్రీతింగ్ 6 ఫామ్స్లో కేవలం ఒకే ఒక్క ఫామ్ని నేర్చుకోగలిగా. కానీ మీరే నాకు నేర్పించారు. ఒక్కోసారి ఏడవడం కూడా మంచిదే, ఒక్కోసారి పరిగెత్తి పారిపోవడం కూడా మంచిదే. కానీ ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోకపోవడమే ముఖ్యం. నాపై నేను నమ్మకం ఉంచుకోవడమే ముఖ్యం. నేర్చుకున్న ప్రతి విషయాన్ని పర్ఫెక్ట్ చేయడమే ముఖ్యం. కానీ ఇదే టైంలో జెనిట్సుని ఎన్నో స్పైడర్స్ అటాక్ చేస్తాయి. ఒకప్పుడు నాకంటూ ఎవరూ లేరు. ఎవరూ నన్ను నమ్మేవారే కాదు. నాకంటూ కాపాడుకోవడానికి కూడా ఎవరూ లేరు. కానీ మీరు నన్ను ఎప్పుడూ నమ్మేవారు. నేను ఎన్నిసార్లు మీ నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా మీరు ప్రతిసారి నన్ను పట్టుకున్నారు. నన్ను మీరు ఎప్పుడూ దూరం పెట్టలేదు అనుకుంటుండగా ఆ స్పైడర్స్ అన్ని జెనిట్సుని అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తూ మీద పడతాయి. కానీ ఒక్కసారిగా మన జెనిట్సు తన థండర్ బ్రీతింగ్ ఎబిలిటీని యాక్టివేట్ చేసి ఆ స్పైడర్స్ అన్నిటినీ ఎగరేస్తాడు. దానితో మనకి జెనిట్సు విశ్వరూపం రివీల్ అవుతుంది. ఇకంతే మెరుపు వేగంతో ఫుల్ స్పీడ్లో కదులుతూ అసలిక్కడేం జరుగుతుంది అని ఆ డీమన్ అనుకుంటుండగానే మన జెనిట్సు ఒక్క వేటుకే ఆ స్పైడర్ డీమన్ తల నరుకుతాడు. ఏంటి, నేను వీడి చేతిలో చావబోతున్నానా? అసలు ఇదెలా సాధ్యం? అసలు వీడెవడు? నా విషం వల్ల కాళ్ళు చేతులు కూడా కదపలేని స్థితిలో వాడసలు అలా ఎలా కదలగలిగాడు అనుకుంటూ ఆ డీమన్ అంతమైపోతుంది. అలా ఆ ఇంటి మీద ల్యాండ్ అయిన జెనిట్సు, నాకు ఒక్కటే కల ఉంది. నేను చాలా బలంగా మారి చాలా మందికి సాయం చేస్తూ వాళ్ళని కాపాడాలి. కానీ అది ఎప్పటికీ ఒక కలగానే ఉండిపోయేలా ఉంది అనుకుంటుండగా అక్కడున్న జెనిట్సు స్పారో బాగా ఎమోషనల్ అయ్యి వెంటనే ఎవరినైనా పిలవడానికి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ అలాంటి పరిస్థితిలో కూడా జెనిట్సుకి ఎప్పటికీ నీ ఓటమిని ఒప్పుకోవద్దు అన్న తన మాస్టర్ మాటలు గుర్తుకు రావడంతో తన బ్రీతింగ్ టెక్నిక్ని వాడుతూ తన బాడీలో ఉన్న విషయాన్ని స్లో చేయడానికి ట్రై చేస్తూ, నేనింత సులభంగా చావకూడదు. చచ్చానంటే నా మాస్టర్ చేతిలో మళ్ళీ చస్తా. టాంజిరో కూడా నాపై కేకలు పెడతాడు. ఇదే టైంలో పెద్ద పిడుగుపడిన సౌండ్ విన్న టాంజిరో ఆకాశం క్లియర్గా ఉన్న ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందనుకొని, ఇనోసుకే, నువ్వు కొంచెం అక్కడ ఏం జరిగిందో వెళ్ళి చూడగలవా? రే, నేనెందుకురా అక్కడికి వెళ్ళి చూడాలి? అంటే నీకు చాలా గాయాలయ్యాయి కదా, కాబట్టి నువ్వు కొంచెం వెనక్కి తగ్గి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటావని. నేనేం వెళ్ళను, కావాలంటే నువ్వే వెళ్ళు అంటుండగా సడన్ గా వాళ్ళకి ఒక డీమన్ కనిపించడంతో దాని వెంట పడదామనుకుంటే ఆ డీమన్ నాన్నా అని అరవడంతో వాళ్ళపై స్పైడర్ తలకాయ ఉన్న ఒక పెద్ద డీమన్, నా కుటుంబం నుంచి దూరంగా ఉండండి అంటూ అటాక్ చేస్తుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఫాదర్ డీమన్నే కిజుకి 12లో ఒకడైన డీమన్నో కాదో, ఫాదర్ డీమన్ని టాంజిరో ఇంకా ఇనోసుకే కలిసి ఓడించగలుగుతారో లేదో, లేక సమయానికి హషీరాల సాయం పొందుతారో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, డీమన్ స్లేయర్ కార్ప్స్ లీడర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.